పెద్దపల్లిలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. సైబర్ నేరాలు కరోనా కంటే ప్రమాదకరంగా మారాయని టౌన్ ఎస్ఐ నరేష్ హెచ్చరించారు. విద్యార్థులు డిజిటల్ సాధనాలు, సోషల్ మీడియా వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సింది, అందరూ అందరికీ చెప్పాల్సిన విషయాలు. సో అందరూ చెప్పాలి, మేమందరం చెప్పడానికి ఆశిస్తూ ధన్యవాదాలు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు కదా ఈ టైం అందరూ. ఇట్లా ఏపీకే ఫైల్స్ ఉంటాయి కదా, ఈడ ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి, యాప్ ఇన్స్టాల్ ఫైల్స్. ఓకే, ఇక్కడ 0 ఫైల్స్ కనిపిస్తాను కదా, నాకు సైబర్ అయితే సైబర్ ట్రైనింగ్ ఫైల్. ఇది నాకు ఐడియా ఉంది, ఈ ఏపీకే ఫైల్ నాకు ఐడియా లేదా. ఆర్టీఓ చలాన్ యాప్ కానీ, పిఎం కిసాన్ యాప్ కానీ, ఎస్బీఐ రివార్డ్స్ యాప్ కానీ ఏపీకే ఫైల్ ఉన్నదంటే సైబర్ నేరాలు ఇవి కంటిన్యూస్ గా ఇప్పుడు మన నిత్య జీవితంలో జరుగుతున్నాయి. రోజు పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్స్, ఏమైనా మాల్వేర్ అటాక్ కానీ, ఇప్పుడు షాపింగ్ సంబంధించింది కానీ, ఏపీకే ఫైల్స్ కానీ, ఓటీపీ ఫ్రాడ్స్ కానీ అన్నీ మన నిత్య జీవితంలో జరుగుతున్నాయి. సో మనం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ అంటే ఏంటంటే ఒక ఆటం బాంబు జేబు పెట్టుకొని తిరుగుతున్నాం. దానికి సంబంధించి ఖచ్చితంగా ఇది క్లీనింగ్ యాప్ అనేది ఉండాలి. ఈ ఎంతమంది దగ్గర యాంటీవైరస్ ఉన్న క్లీనింగ్ యాప్స్ ఉన్నాయి? ఏముండేది. ఏదైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఇది మన గూగుల్ క్రోమ్లో ఉన్న ఇది మన ఫ్రీ యాప్ తప్ప అది ఎవరు కూడా పెయిడ్ యాప్స్ ఎవరు వాడలేరు. సో మన ఫోన్ మన కంట్రోల్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా పెయిడ్ యాంటీవైరస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎట్లయితే మనము ల్యాప్టాప్స్ లో వాడుతున్నాము, మన సెల్ ఫోన్ లో కూడా ఖచ్చితంగా యాంటీవైరస్ అనేది ఉండాలి. సో అందరూ ఇప్పుడు జీమెయిల్ అనేది ఈజీ యాక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఈ జీమెయిల్ కూడా యాక్సెస్ కావాలి అంటే జీమెయిల్ కూడా ఇంకా 2-day పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అంటే ఏదైనా పాస్వర్డ్ చేంజ్ చేసినా ఇది ఓటీపీ వస్తుంది. అందువల్ల జీమెయిల్ కూడా యాక్సెస్ కాకుండా చూసుకోవచ్చు. ఈజీ ఒక మనిషికి సంబంధించిన జీమెయిల్ అనేది యాక్సెస్ అయిపోతే ఆల్మోస్ట్ మన డాటా 90% ట్యాంపర్ అయినట్టే. అవునా లేదా? అన్నిటికీ జీమెయిల్ లింక్ ఉంటుంది, ఈవెన్ ఫేస్బుక్కి ఉంటుంది. ఇది మీరు వాడుతున్న ప్రతి యాప్కి జీమెయిల్ లింక్ ఉంటుంది లేదా? సో ఒకసారి జీమెయిల్ యాక్ అయిందంటే 100% మన మంత్లీ 10 రూపాయలు అయినట్టే.